ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు కూడా శుభములు తెలియజేస్తామమ్మా. మరి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మరి జీజస్ పవర్ మినిస్ట్రీస్ తరఫున, అదేవిధంగా కుటుంబం తరఫున, మా కుటుంబం తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు, శుభములు తెలియజేస్తామమ్మా. దయచేసి మరి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైనటువంటి దినము, ఈరోజు రిజర్వేషన్స్ డే సందర్భంగా మరి మనందరం సంతోషించదగినటువంటి దినం. యేసు ప్రభు చనిపోయి 3వ దినం లేచాడు. మరి ఆయన మన కోసమే ఈ లోకానికి వచ్చాడు, మన పాపముల నిమిత్తమై మరణించాడు. మనకి ఈరోజు విడుదల దొరికింది, ఈరోజు స్వస్థత దొరికింది. యేసు ప్రభు వలన ఈరోజు ఆయన సజీవుడిగా ఉన్నాడు కనుక ఈరోజు అనేక మంది శాంతి, సమాధానం దేవుడు అందరికీ దయచేస్తున్నాడు. మరి ఇంకా ఈస్టర్ సందర్భంగా ప్రతి కుటుంబం దీవించబడాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, సుఖ జీవితంలో గడిచే సంవత్సరాలు మీ జీవితంలో ఉండాలని, మరి ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మనందరం పొందుకుంటూ మరి ఈ దినము దేవుని బ్లెస్సింగ్, దేవుని ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి వచ్చును కాక. ఈ ఈస్టర్ సందర్భంగా మా తరఫు నుంచి, మా ఫ్యామిలీస్ తరఫు నుంచి, మినిస్ట్రీస్ తరఫు నుంచి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన హ్యాపీ ఈస్టర్ దేవుని బిడ్డరా. ఈ రిజరెక్షన్ సందర్భంగా దేవుని యొక్క అత్యధికమైన అద్భుతమైన పునరుద్ధాన శక్తి మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి మరణం యొక్క భయం మీకు అవసరం లేదు. నేను చనిపోతే ఏమవుతాను, చనిపోతే ఎక్కడికి వెళ్తాను, నేను చనిపోతానేమో అనే ఆందోళన, ఆవేదన మీకు ఉన్నదేమో దేవుని బిడ్డరా. మీరు ధైర్యంగా ఉండొచ్చు, బలం కలిగి ఉండొచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను మరణాన్ని జయించిన, నా బిడ్డలైన మీరు కూడా మరణాన్ని జయించగలరు. కాబట్టి మరణం కూడా నా కింద ఓడిపోయింది, కాబట్టి మీరు కూడా జయించగలరు. మీ పరిస్థితులు పాడైతున్నా, మరణమైపోయే పరిస్థితులు మీకు ఉంటూ ఉన్నా, యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన వైపు చూడండి, మీకు బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. మీరు దేన్నైనా జయించగలరనే ఒక మంచి విశ్వాసంతో మీరు ముందుకు కొనసాగలుగుతారు. కనుక ఒకటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, పునరుద్ధానము నీ కొరకు, నా కొరకు బలి అయ్యి ఆయన నిత్య జీవాన్ని ఇచ్చి ఒక శక్తితో మనల్ని నింపుతూ ఉన్నాడు. కనుక ఏ విషయంలో అధైర్యపడద్దు, ఏ విషయంలో కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి. విజయవంతంగా దేవుడు మిమ్మల్ని లేకపోతున్నాడు, మీ ప్రతి పరిస్థితిని దేవుడు లేవలేకపోతున్నాడు. మరి ఏ పరిస్థితులు అయితే పడిపోయినాయో వాటన్నిటికీ జీవాన్ని ఇవ్వబోతున్నాడు. యెషయా పొద్దు నుంచి చిగురు పుట్టినట్లుగా, అహరోను కాడ చిగురించినట్లుగా మీ జీవితాలు దేవుడు చిగురించబోతున్నాడు. మీరు వృద్ధిలోకి రాబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు. కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన హ్యాపీ రిజరెక్షన్స్ డే.